గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 819. ఈరోజు మార్కెట్ అవర్స్లోని వేరియస్ కంపెనీస్ నుంచి వచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో పాటు రిజల్ట్ సీజన్ కదా, చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. కొన్ని టర్న్ అరౌండ్ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని కంపెనీస్ యాక్చువల్ చాలా మంచి కంపెనీస్, బట్ బ్యాడ్ రిజల్ట్ రావడం వల్ల బాగా కరెక్ట్ అవుతూ మంచి జోన్కి అయితే వస్తున్నాయి. సో ఇలాంటి రిజల్ట్స్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూస్తున్నట్లయితే ఈరోజు సెషన్లో బోత్ ద లార్జ్ ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో స్లైట్లీ నెగిటివ్గా అయితే క్లోజ్ అయ్యి, వెరస్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం 0.63% పాజిటివ్గా క్లోజ్ అయినట్టయితే మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.52% పాజిటివ్గా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.36% పాజిటివ్గా క్లోజ్ అయింది. అండ్ ఈరోజు మీరు గెయినర్స్లో టాప్లో దివీస్ ల్యాబ్స్ కనబడడం చూస్తున్నారు కదా. యాక్చువల్లీ వీళ్ళు రిలీజ్ చేసిన నెంబర్స్ అంత ఎక్సెప్షనల్గా ఉన్నాయి, వీటి గురించి కూడా కవర్ చేస్తాను వీడియోలో. నెక్స్ట్ ఈరోజు సిల్వర్ రిలేటెడ్గా ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ని అయితే చదివాను. ఐ థాట్ మీ దృష్టికి తీసుకొద్దాం అనిపించింది, ఎందుకంటే సిల్వర్ రిలేటెడ్గా రీసెంట్ టైంలో చాలా మంది ఇన్వెస్టర్స్ లో ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది కదా. అండ్ గోల్డ్ ఇంత పెరిగిన తర్వాత సిల్వర్ లో ఆ క్యాచ్అప్ రావడం అనేది మనం ప్రతిసారి చూస్తుంటాం. అండ్ కరెంట్లీ ఆల్రెడీ చూస్తాం సిల్వర్ బాగా పెరగడం మనకు కనబడుతుంది. కానీ గోల్డ్ సిల్వర్ రేషియోస్ ఏవైతున్నాయో ఆ గ్యాప్ ఏదైతే ఉన్నదో అది ఇంకా చాలా ఎక్కువగా ఉన్నది. అండ్ సిల్వర్ పరంగా మనం మాట్లాడుకుంటే ఇది చాలా వాలటైల్ అసెట్. ఇది ఒకసారి పెరిగినప్పుడు సబ్స్టాన్షియల్ పెరిగిపోతుంటుంది, దాని తర్వాత స్టాగ్నేట్ గా చాలా సంవత్సరాలు ఉండిపోతుంటుంది అనమాట. ప్రీవియస్ గా 2 టైం పీరియడ్స్ కూడా వీళ్ళు ఇచ్చారు. 1987 నుంచి 2008 వరకు ఎవరైనా సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసినట్టయితే వాళ్ళు అసలు పెద్దగా రిటర్న్ చూడలేదు. వేరే 2009 నుంచి 2011 మధ్యలో ఈ 2 year పీరియడ్ లోని సిల్వర్ ఏదైతే పెరిగిందో ఆ గ్రోత్ చూసినట్టయితే ఆల్మోస్ట్ 5x పెరిగింది. సో సిల్వర్ పెరిగినప్పుడు సబ్స్టాన్షియలీ పెరగడం అయితే మనం చూస్తుంటాం. ఇప్పుడు ఆల్రెడీ ఈ సంవత్సరంలో సిల్వర్ విషయంకి వచ్చేసరికి 50% గ్రోత్ అయితే మనం చూసాం కదా. అండ్ ఈ గ్రోత్ తర్వాత $30 ప్రైస్ మార్క్ అయితే సిల్వర్ క్రాస్ చేసింది. అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ సిల్వర్ కున్న $35 దగ్గర ఉన్నదని చెప్పి, అండ్ ఆ లెవెల్ బ్రేక్ చేసినట్టయితే సిల్వర్ $49 per ounce కూడా గ్రో అవచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ నుంచి కూడా ఇంకా 50% ప్లస్ గ్రోత్ అయితే సిల్వర్ లో చూడొచ్చు అని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఎస్, సిల్వర్ రీసెంట్ టైంలో పెరిగింది, కానీ గోల్డ్ తో కంపేర్ చేసినట్టయితే అంతలా పెరగలేదు. కాబట్టి ఎందుకంటే గోల్డ్ మధ్యలో పెరుగుతూ వచ్చింది, వేరే సిల్వర్ లాస్ట్ ర్యాలీ తర్వాత అసలు పెరగలేదు. అండ్ ఇన్ఫాక్ట్ దాని లైఫ్ టైం హైక్ ఇంకా 50% డౌన్ లోనే ట్రేడ్ అవుతున్నది. సో ఎవరైతే కమోడిటీ ఇన్వెస్టర్స్ ఉంటారో, ఎస్ గోల్డ్ లో ఇంకా స్టిల్ అప్ సైడ్ ఉన్నట్టుగా మనకు కనబడుతున్నా కూడా సిల్వర్ ఈజ్ ఆల్సో అనదర్ కమోడిటీ మనం చూడగలిగింది. అండ్ సిల్వర్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఫిజికల్ గా మాత్రమే కాకుండా ఈవెన్ డిజిటల్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. వేరియస్ ETFs అవి కూడా ఉంటాయి, వాటి ద్వారా కూడా మనం సిల్వర్ ఒక ర్యాలీలో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇరిడా వాళ్ళు 2030 రోడ్ మ్యాప్ ని అయితే రిలీజ్ చేసింది, అదొకసారి చూద్దాం. వీళ్ళు మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే 2030 కల్లా కరెంట్లీ ఇది నవరత్న కంపెనీ మహారత్న స్టేటస్ కి అయితే వీళ్ళు టార్గెట్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈవెన్ బిజినెస్ పరంగా కూడా వీళ్ళు ప్రొజెక్షన్స్ అయితే రిలీజ్ చేశారు. ఫైనాన్షియల్ 25 కల్లా వీళ్ళు యాన్యువల్ డిస్బర్స్మెంట్ 38,200 crores కి అయితే తీసుకెళ్ళినట్టుగా, అండ్ 2030 నాటికి చూసినట్టయితే అది 1,36,700 crores ఇంక్రీజ్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ 2030 నాటికి చూసినట్టయితే 3,49,700 crores వీళ్ళు లోన్ బుక్ ని అయితే గ్రో చేయనట్టుగా అయితే ఇరిడా మేనేజ్మెంట్ చెప్తున్నారు. యాక్చువల్లీ ఏదైతే నెంబర్స్ వీళ్ళు ప్రొజెక్ట్ చేశారో ఇది డెలివర్ చేయగలిగినట్టయితే మాత్రం ఎక్సెప్షనల్ గెయిన్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్, రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో అది చాలా మంచి గ్రోత్ చూస్తున్నది. అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ గ్రో అయినట్టయితే ప్రాక్సీ ప్లే ఇరిడా లాంటి కంపెనీస్ కి అయితే చాలా మంచి గ్రోత్ అయితే వస్తుంది. ఎందుకంటే వీళ్ళు అక్కడే కదా లోన్స్ డిస్బర్స్ చేస్తారు. కాకపోతే యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం వాల్యుయేషన్ పార్ట్ ని కూడా గుర్తుంచుకోవాలి. వాల్యుయేషన్స్ కంఫర్టబుల్ అయితేనే ఇన్వెస్ట్ చేయడం బెటర్, లేదంటే బాగా ర్యాలీ అయిన స్టాక్స్ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ గా ఉన్నప్పుడు కరెక్ట్ అవుతుండే చూడండి, అలాంటి టైంలో కొనడం వుడ్ బి బెటర్. నెక్స్ట్ మన ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజెస్ BSE, NSE రెండు కూడా మార్కెట్ షేర్ పరంగా రీసెంట్ టైంలో చూసినట్టయితే చాలా టఫ్ ఫైట్ చేస్తున్నాయి. ఈచ్ ఎక్స్చేంజ్ యూనిక్ స్ట్రాటజీస్ వచ్చి అవతల వాళ్ళు మార్కెట్ షేర్ అయితే గ్రాప్ చేయడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు. యాక్చువల్ BSE ఏవైతే అలాంటి డెసిషన్స్ తీసుకున్నారో దాంతో మనకి BSE స్టాక్ ప్రైస్ లో అంత మంచి గ్రోత్ చూసాం. ఈవెన్ బిజినెస్ నెంబర్స్ లో కూడా చాలా మంచి గ్రోత్ చూసాం కదా. NSE అగైన్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. NSE BSE ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు కూడా అవి ఇంప్లిమెంట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. అలాంటి ఒక స్ట్రాటజీ NSE అయితే త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతుంది. అదే 1 paisa టిక్కర్ అన్నమాట. ఏవైతే స్టాక్ ప్రైస్ 250 రూపీస్ లోపల ఉంటాయి NSE లోని, అవన్నిట్లో 1 paisa టిక్కర్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. ఆల్రెడీ ప్రీవియస్ గా లాస్ట్ ఇయర్ BSE తీసుకొచ్చింది అనమాట. 100 రూపీస్ బిలో స్టాక్స్ ఏవైతే ఉంటే అక్కడ 1 paisa టిక్కర్ తీసుకొచ్చారు. దాంతో BSE బెనిఫిట్ అయితే చెందింది. ఇది అబ్జర్వ్ చేసిన NSE ఇప్పుడు 250 రూపీస్ బిలో స్టాక్స్ ఏవైతే ఉంటాయి వీళ్ళు June 10th నుంచి ఇది ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. BSE ఈ 100 రూపీస్ బిలో 1 paisa టిక్కర్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారు దానికన్నా ముందు ఈ 1 paisa టిక్కర్ అనేది 15 రూపీస్ బిలో స్టాక్స్ ఉండేది, దాన్ని 100 రూపీస్ కి అయితే ఇంక్రీజ్ చేశారు. నౌ NSE ఇప్పుడు 250 రూపీస్ అన్నది కదా. సో BSE కూడా వీళ్ళు మ్యాచ్ చేయడం కానీ వీళ్ళకన్నా హైయర్ ప్రైస్ స్టాక్స్ ఈ 1 paisa టిక్కర్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ ఏమైనా చేస్తారేమో మనం చూడాల్సి ఉన్నది. నెక్స్ట్ హైదరాబాద్ బేస్డ్ ఇంజనీరింగ్ కంపెనీ పెన్నార్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నదో వీళ్ళు రిజల్ట్స్ తర్వాత కాన్ఫరెన్స్ కాల్ ఏదైతే కండక్ట్ చేశారు దాంట్లోని చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. సో ఆ ట్రాన్స్క్రిప్ట్ ఒకసారి మీ దృష్టికి అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఈ కాన్ఫరెన్స్ కాల్ లోని ఒక ఇన్వెస్టర్ నెక్స్ట్ 3 to 5 years లోని మీరు రెవెన్యూస్ పరంగా ఏం
టార్గెట్ చేస్తున్నారని అడిగినప్పుడు మేనేజ్మెంట్ ఏం కామెంట్ చేశారంటే $1 బిలియన్ నెంబర్ అంటే 8,300 crore నెంబర్ అయితే టార్గెట్ చేస్తున్నట్టు అండ్ ఇన్ఫాక్ట్ దానికన్నా బెటర్ నెంబరే డెలివర్ చేయగలని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. కరెంట్లీ వీళ్ళ నెంబర్ చూసినట్టయితే 3,000 crores అన్నమాట. 3,000 crores నుంచి 8,000 crores అంటే సబ్స్టాన్షియల్ గ్రోత్ నే ఈ పెన్నార్ ఇండస్ట్రీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అండ్ కమింగ్ నెక్స్ట్ 5 years లో వీళ్ళ బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉందో ఇవన్నీ రిలేటెడ్ గా కాన్ఫరెన్స్ కాల్ లో చాలా డీటెయిల్ గా మేనేజ్మెంట్ అయితే మాట్లాడారు. నాకైతే కాన్ఫరెన్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ చదివినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఐ థాట్ మీ నోటీస్ కూడా తీసుకొద్దాం అనిపించింది. డిస్క్లోజర్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ హోల్డింగ్స్, బట్ ఓకే ఏదైతే ఇంట్రెస్టింగ్ అనిపించిందో మీ నోటీస్ రెగ్యులర్ గా తీసుకొస్తుంటాం కదా, అలాగే ఈ కంపెనీ యొక్క కాన్ఫరెన్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ చదివినప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించి మీ దృష్టికి అయితే తీసుకొస్తున్నాం. ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. మేనేజ్మెంట్ చెప్పిన విధంగా వీళ్ళు నిజంగా అంతే గ్రోత్ ని డెలివర్ చేయగలిగారు అనుకోండి, ప్రెసెంట్ ఈ స్టాక్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ బట్టి చూసినట్టయితే అది మ్యాసివ్ ఆపర్చునిటీ ఇన్వెస్టర్స్ పరంగా మనం అర్థం చేసుకోవచ్చు. మన వీడియోలో ఫర్దర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డిస్కస్ చేసుకునే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మనం డిస్కస్ చేసిన ఈ అప్డేట్స్ కానీ రిజల్ట్స్లో కానీ మీకు నచ్చిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ RVNL దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. మహారాష్ట్ర మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్, అదే నాగ్పూర్ మెట్రో ఏదైతే ఉన్నదో ఇక్కడ వీళ్ళు యాక్చువల్ L1 బిడ్డర్ కింద సెలెక్ట్ అయినట్టుగా చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళు 6 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్స్ ఏవైతే వాటిని కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ పాజిటివ్ అప్డేట్ ఈ సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ రియాక్ట్ అయింది. నెక్స్ట్ SBC ఎక్స్పోర్ట్స్ అని ఒక స్మాల్ టెక్స్టైల్ కంపెనీ దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు నెక్స్ట్ 5 years గారు వీళ్ళు అంబిషియస్ ప్లాన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ప్లాన్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే 3 verticals లో వాళ్ళ బిజినెస్ అయితే సబ్స్టాన్షియల్లీ గ్రో చేయబోతున్నట్టుగా. ఇందులోని ఫ్రాంచైజీ వర్టికల్ ముందుగా వాళ్ళు చెప్తున్నది. ఈ ఫ్రాంచైజీ వర్టికల్లోని వేరే కీ లొకేషన్స్లోని 50 ఫ్రాంచైజీ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెన్ చేయబోతున్నట్టుగా. అండ్ రీటైల్ వర్టికల్ విషయంకి వచ్చేసరికి Tier 2, Tier 3 సిటీస్ వరల్డ్ వైడ్ 30 రీటైల్ స్టోర్స్ను ఓపెన్ చేయబోతున్నట్టుగా. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ విషయంకి వచ్చేసరికి వేరే కీ మార్కెట్స్ ఏవైతే ఉంటాయి సౌత్ ఈస్ట్ ఏషియా, ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా ఇలాంటి లొకేషన్స్లో వీళ్ళు ఎక్స్పాండ్ చేసి అక్కడి నుంచి 30% వీళ్ళు కంట్రిబ్యూషన్ అయితే వీళ్ళు ఓవరాల్ బిజినెస్లోని తెచ్చుకోబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. ఎస్, ప్లాన్ పరంగా చూసినట్టయితే కంపెనీ యొక్క మార్కెట్ సైజ్ ఇవన్నీ చూస్తే చాలా అంబిషియస్గా అయితే కనబడుతుంది. సో ఇంత అంబిషియస్ ప్లాన్ రిలీజ్ చేసరికి స్టాక్ కూడా అంతే పాజిటివ్గా రియాక్ట్ అయింది. కానీ మనం రియాలిటీలో మాట్లాడుకోవాలంటే ప్లాన్ చేయడం పేపర్ మీద చాలా ఈజీ, ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేసేయడం చాలా ఈజీ, కానీ కాంపిటేటివ్ వరల్డ్లోని ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్లీ రెవెన్యూని సంపాదించి బిజినెస్ని గ్రో చేయడం అనేది చాలా కష్టం కదా. సో వీళ్ళు ఏదైతే ప్లాన్ రిలీజ్ చేస్తారో ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు లేదని రెగ్యులర్గా ట్రాక్ చేసిన తర్వాత ఒకవేళ ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నట్టయితే దెన్ అలాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం బెటర్. కానీ ఇలాంటి ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్, అది కూడా ఇలాంటి బుల్ మార్కెట్లోని. నెక్స్ట్ లెర్నింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వెరండా లెర్నింగ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు KSGC కర్ణాటక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాంతో MOU సైన్ చేసినట్టుగా. ఈ MOUలో భాగంగా కర్ణాటకలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వేరియస్ గవర్నమెంట్ కాలేజెస్లోని వెల్త్ మేనేజ్మెంట్ కోర్స్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇనిషియల్గా రాయచూర్ అండ్ గుల్బర్గాలోని వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా, దాని తర్వాత ఎక్స్పాండ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ వీళ్ళు కర్ణాటకలోని కాదు వేరియస్ అదర్ స్టేట్స్లో కూడా ప్రీవియస్గా ఇలా సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంట్ చేసి బిజినెస్ని అయితే గ్రో చేశారు. సో ఈ న్యూ MOU అప్డేట్ రావడంతో స్టాక్ లో కూడా మనకి చాలా పాజిటివ్ రియాక్షన్ కనబడింది. నెక్స్ట్ వేస్ట్ మేనేజ్మెంట్లో యూజ్ చేసే కెమికల్స్ ఆరేసే ఎక్సెల్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నదో వీళ్ళ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. సో వీళ్ళు ఒక మల్టీనేషనల్ కంపెనీతో అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆ కంపెనీ పేరు అయితే మెన్షన్ చేయలేదు, బట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే అగ్రిమెంట్లో భాగంగా నెక్స్ట్ 5 years పాటు వీళ్ళు వేరియస్ కెమికల్స్ని అయితే సప్లై చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ దాని ఒక వాల్యూ 50 to 70 crores అయితే ఈ కాంట్రాక్ట్లో భాగంగా వీళ్ళు రెవెన్యూ రానున్నట్టుగా చెప్తున్నారు. రెవెన్యూ పరంగా మాట్లాడుకున్నట్టయితే అంత పెద్ద కంట్రిబ్యూషన్ అయితే కాదు, కానీ బాగా నాకు అనిపించింది అంటే ఎక్స్చేంజ్ ఫైలింగ్ చదివినప్పుడు ఈ కాంట్రాక్ట్ ద్వారా ఈ ఎక్సెల్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నదో వీళ్ళు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో కూడా ఎంటర్ అయినట్టుగా అయితే మేనేజ్మెంట్ ఒక లైన్లో అయితే రాశారు. సో క్లియర్లీ ఒక మల్టీనేషనల్ కంపెనీతో వీళ్ళు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ డీల్లోకి ఎంటర్ అయిన అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ సెగ్మెంట్లో డెఫినెట్లీ మార్కెట్లో చాలా ఆపర్చునిటీ అయితే ఉన్నది. వేరియస్ MNC కంపెనీస్ మన ఇండియన్ కంపెనీస్ అని ఈ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా డీల్స్ అయితే చేసుకున్నారు. సో సైజ్ పరంగా అండ్ అలాగే గ్రోత్ పరంగా చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నది కాబట్టి కంపెనీ పరంగా అది మనం చాలా పాజిటివ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ పేటీఎం దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ప్రీవియస్గా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని సపరేట్గా ఫ్లోట్ చేస్తామని అయితే చెప్పారన్నమాట. ఐడిదేర్ అప్లికేషన్ కూడా వీళ్ళు పెట్టారు. నువ్వు అప్లికేషన్ని విత్డ్రా చేసుకున్నట్టుగా ఈరోజు అప్డేట్ రిలీజ్ చేశారు. నువ్వు ఈ అప్లికేషన్ విత్డ్రా చేసుకున్నావు అనగానే స్టాక్ అయితే చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది. యాక్చువల్లీ అప్లికేషన్ విత్డ్రా చేసుకుంటే స్టాక్ ఎందుకు పాజిటివ్గా రియాక్ట్ అయిందంటే ఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని సెటప్ చేయాలంటే అంత ఈజీ కాదు, కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది అండ్ అలాగే బ్రేక్ ఇవ్వడానికి టైం పడుతుంది. నువ్వు వీళ్ళు ఏం చెప్తున్నారంటే డైరెక్ట్గా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని సెటప్ చేసే బదులు ఈ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ మీద అయితే ఫోకస్ చేస్తాం, కాకపోతే బ్రోకింగ్ బిజినెస్ మీద ఫోకస్ చేస్తామని అయితే చెప్పారు. నువ్వు ఈ బ్రోకింగ్ బిజినెస్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది అండ్ అలాగే రెవెన్యూస్ అన్నీ కూడా ఇమీడియట్గా స్టార్ట్ అవుతాయి కాబట్టి మార్కెట్ కూడా దాన్ని చాలా పాజిటివ్గా తీసుకుంది.
నెక్స్ట్ బియర్ మ్యానుఫ్యాక్చరర్ సామ్ డిస్టిలరీస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి అఫీషియల్లీ తెలంగాణ స్టేట్లోని వీళ్ళ బీర్ ఏదైతే ఉంటుందో దాన్ని సప్లై చేయడానికి అప్రూవల్ వచ్చినట్టుగా అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. తెలంగాణ విషయంకి వచ్చేసరికి బీర్ కన్సంప్షన్ ఏదైతే ఉన్నదో బీర్ కన్సంప్షన్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మార్కెట్ కదా. డెఫినెట్లీ కంపెనీకి ఓవరాల్గా లాంగ్ టర్మ్ పరంగా చూసినట్టయితే అది పాజిటివ్గా మనం తీసుకోవచ్చు. బట్ ఈరోజు అయితే స్టాక్ ప్రెషర్లో ఉన్నది. నెక్స్ట్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ రిలేటెడ్గా లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ జెఫ్రీస్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఎబిటా నెక్స్ట్ 5 yearsలోని ట్రిపుల్ అవ్వబోతున్నట్టుగా అండ్ అలాగే ఎయిర్ ట్రాఫిక్ ఏదైతే మన దేశంలో బాగా గ్రో అవుతుంది దానివల్ల ఈ కంపెనీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిషరీగా అండ్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ యూటిలిటీ కంపెనీ నుంచి రీటైల్ కన్సంప్షన్ ప్లే కంపెనీగా అయితే మారుతుంది. ఏంటంటే ఇంతకుముందు వీళ్ళ జిఎంఆర్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాంట్లోని పవర్ ఇవన్నీ బిజినెస్లు కూడా ఉండేవి కదా. ఎప్పుడైతే డీమర్జ్ చేసి సపరేట్ చేశారో మొత్తం అన్ని బిజినెస్ని ఎయిర్పోర్ట్ బిజినెస్ మాత్రం ఈ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కంపెనీ కింద ఉన్నది కాబట్టి ప్యూర్లీ ఈ రీటైల్ రిలేటెడ్ కన్సంప్షన్ పార్ట్ ఏదైతే ఉన్నదో దాని ద్వారా కంపెనీ అయితే బాగా బెనిఫిట్ చెందినట్టుగా అండ్ వీళ్ళు ఎబిటా 2024 నుంచి 2027 మధ్యలోని 32% CAGRలో గ్రోత్ చూడనట్టుగా వీళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఈ టార్గెట్ ప్రైస్ని కూడా 100 రూపీస్కి అయితే ఇంక్రీజ్ చేశారు. డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ కంపెనీలో ఏదైతే చేంజెస్ వస్తున్నాయో ఆ చేంజెస్ కంపెనీ పరంగా లాంగ్ టర్మ్ మనం మాట్లాడుకుంటే పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ హైదరాబాద్ బేస్డ్ డిఫెన్స్ కంపెనీ ఆస్ట్రా మైక్రోవేవ్ వీకెండ్లో చాలా మంచి నెంబర్స్ రిలీజ్ చేశారు కదా. ఫ్రైడే రోజు నేను రిజల్ట్స్ కూడా కవర్ చేశాను. వీళ్ళు కాన్ఫరెన్స్ కాల్ కండక్ట్ చేశారు. ఈ కాన్ఫరెన్స్ కాల్లో కూడా మేనేజ్మెంట్ గైడెన్స్ రిలేటెడ్గా కూడా చాలా పాజిటివ్గా అయితే మాట్లాడారు. ఫైనాన్షియల్ 25లోని వీళ్ళు 1000 కోట్ల నుంచి 1100 కోట్ల మధ్యలో రెవెన్యూని అయితే చూడబోతున్నట్టుగా అయితే మేనేజ్మెంట్ చెప్పారు. కరెంట్లీ చూసినట్టయితే లాస్ట్ ఫైనాన్షియల్ వీళ్ళు 904 crores రెవెన్యూ అయితే జనరేట్ చేశారు. డెఫినెట్లీ మేనేజ్మెంట్ ఒక గైడెన్స్ ఇంకా పాజిటివ్గా వచ్చేసరికి ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్లో పాజిటివ్ రియాక్షన్ కనబడింది. ఈ మేనేజ్మెంట్ ఒక పాజిటివ్ గైడెన్స్ని ఇంకా ఈరోజు సెషన్లో కూడా పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ హాస్పిటల్ చైన్ రన్ చేసే మేధాంత అది గ్లోబల్ హెల్త్ ఏదైతే ఉన్నదో ఈ గ్లోబల్ హెల్త్లోని ఒక మేజర్ బ్లాక్ డీల్ అయితే జరిగింది. ఈ బ్లాక్ డీల్లోని 2,40,909 షేర్స్ అయితే హ్యాండ్ చేంజ్ అయ్యి అట్ 1,219 రూపీస్ ప్రైస్లోని అండ్ ఓవరాల్గా డీల్ వాల్యూ చూసినట్లయితే 29 crores అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ బ్లాక్ డీల్ ఎవరు పార్టిసిపేట్ చేశారన్నది మనకి నైట్ కల్లా డేటా అయితే వస్తుంది. సో ఈ లార్జ్ బ్లాక్ డీల్ అప్డేట్ సెషన్లో స్టాక్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ యాక్సిస్ కేట్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ మిస్ట్రాల్ ఏదైతే ఉన్నదో డిఫెన్స్ బిజినెస్ మొత్తం ఈ మిస్ట్రాల్ కిందే జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ మిస్ట్రాల్కి బిఎల్ దగ్గర నుంచి రాడార్ ప్రాసెసింగ్ సిస్టమ్స్ ఏవైతే వాటిని సప్లై చేయడానికి 90 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అయితే వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. ఈ కంపెనీ రిజల్ట్స్ తర్వాత చాలా కరెక్ట్ అయింది. బేసికలీ ఇది లంపీ బిజినెస్ డిఫెన్స్ బిజినెస్ మనకు తెలుసు కదా. వీళ్ళు సప్లై చేసిన క్వార్టర్లో అయితే చాలా మంచి నెంబర్స్ అయితే రిజిస్టర్ అవుతుండే. ఒకవేళ సప్లైస్ డిలే అయ్యి అనుకోండి వేరియస్ రీజన్స్ వల్ల దాని తర్వాత నెంబర్స్లో కొంచెం ఎప్పుడైతే వీక్నెస్ కనబడుతుందో దాంతో స్టాక్ ప్రైస్ అయితే ప్రెషర్ కనబడుతుంది. యాక్చువల్లీ ఈసారి స్టాక్ పడ్డానికి ఓన్లీ నెంబర్స్ మాత్రమే కాదు ఆటో సెగ్మెంట్ రిలేటెడ్ మేనేజ్మెంట్ కామెంటరీ ఏదైతే ఉన్నదో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. కానీ యాక్చువల్లీ కాన్ఫరెన్స్ కాల్ ఏదైతే వీళ్ళు కండక్ట్ చేశారో ఆ ట్రాన్స్క్రిప్ట్ని అయితే ఇంట్రెస్ట్ వల్ల ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. ఎస్పెషల్లీ మిస్ట్రాల్ బిజినెస్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కడైతే మీకు మిస్ట్రాల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కాన్ఫరెన్స్ కాల్ ఉంటుందో అది చదవండి. మీకు చాలా వరకు మంచి ఇన్ఫర్మేషన్ కంపెనీ గురించి తెలుస్తుంది. అండ్ అలాగే వీళ్ళు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఏవైతే సప్లై చేస్తారో దాని రిలేటెడ్గా ఎప్పుడు సప్లై చేస్తారు ఇవన్నీ రిలేటెడ్ డేటా కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి ఏ క్వార్టర్లో నెంబర్స్ ఎలా వస్తాయి అనేది కొంతవరకు యాంటిసిపేట్ చేయగలుగుతారు. నెక్స్ట్ టెలికామ్ ఎక్విప్మెంట్ సప్లై చేసే స్మాల్ కంపెనీ ఫ్రాగ్ సెల్సాట్ అనే కంపెనీ ఏదైతే ఉన్నదో వీళ్ళకి నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ యాక్టివ్ డిఎస్ సిస్టమ్స్ సప్లై చేయడానికి ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఆర్డర్ యొక్క వాల్యూ చెప్పలేదు కానీ మేనేజ్మెంట్ ఏం కామెంట్ చేస్తున్నారంటే ఈ డీల్ ఫ్రాగ్ సెల్సాట్ పరంగా మాట్లాడుకుంటే లార్జ్ అండ్ అలాగే సిగ్నిఫికెంట్ వాల్యూ కంట్రిబ్యూట్ చేసే డీల్గా అయితే చెప్పారు. సో మేనేజ్మెంట్ ఒక కామెంటరీ అండ్ అలాగే ఈ ఆర్డర్ అప్డేట్తో స్టాక్లో కూడా మనకు ఆ పాజిటివ్ రియాక్షన్ కనబడింది. నెక్స్ట్ ట్రిల్ ట్రాన్స్ఫార్మర్స్ రెక్టిఫైర్స్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉన్నదో వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు 200 MVA ఎలక్ట్రిక్ ARC ఫర్నెస్ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉన్నదో దాన్ని సక్సెస్ఫుల్లీ టెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఇది వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ట్రాన్స్ఫార్మర్ గాను అండ్ ఈ ట్రాన్స్ఫార్మర్ని వరల్డ్లోని లీడింగ్ స్టీల్ ప్లాంట్కి వీళ్ళు సప్లై చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ పాజిటివ్ అప్డేట్తో స్టాక్ అయితే సర్క్యూట్లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్జింగ్ కంపెనీ MM ఫోర్జింగ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ 29th రోజున మీటే రిజల్ట్స్తో పాటు బోనస్ ఇష్యూని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ MM ఫోర్జింగ్ నార్మల్ ఫోర్జింగ్ కంపెనీస్ అన్నిటిలో కంపేర్ చేస్తే మీకు వాల్యుయేషన్స్ పరంగా కూడా అట్రాక్టివ్గా కనబడుతుంది. ఈ బోనస్ ఇష్యూ అప్డేట్తో స్టాక్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అశోక్ లేలాండ్ వాళ్ళు క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు కన్సాలిడేటెడ్ రెవెన్యూస్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసినట్టయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసాం అనుకోండి మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ ప్రాఫిటబిలిటీ నెంబర్ విషయంకి వచ్చేసరికి మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసాం అనుకోండి ఎక్సెప్షనల్ గ్రోత్ కనబడుతుంది. ఈవెన్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇన్ఫాక్ట్ ఫైనాన్షియల్ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం మాత్రమే కాకుండా మేనేజ్మెంట్ కామెంటరీ కూడా చాలా పాజిటివ్ గా అయితే డెలివర్ చేశారు. ఎప్పుడైతే మేనేజ్మెంట్ అంత మంచి కామెంటరీ డెలివర్ చేశారు దీంతో రేటింగ్ ఏజెన్సీస్
కూడా అశోక్ లేలాండ్ ఒక స్టాక్ ప్రైస్ అయితే అప్గ్రేడ్ చేసాయి. సో ఇవన్నీ పాజిటివ్స్ తోని ఈ రోజు సెషన్ లో అశోక్ లేలాండ్ స్టాక్ 7% పైన పెరిగింది. నెక్స్ట్ కిడ్స్ స్టేషనరీ ప్రొడక్ట్స్ సెల్ చేసే డామ్స్ ఒక నెంబర్స్ వచ్చి వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 20% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలోని 22.6% గ్రోత్ అండ్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అండ్ ప్యాట్ లో 29.6% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసినా కూడా మనకి రెవెన్యూస్ లోని ఎబిటాలోని మార్జిన్స్ లో అండ్ ప్యాట్ లో అయితే చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. రీసెంట్ టైమ్ లో కిడ్స్ స్టేషనరీ బిజినెస్ లో డామ్స్ అయితే మాత్రం డెఫినెట్లీ ఒక డిస్ట్రప్టర్ గా అయితే గ్రో అవుతూ వస్తున్నది. ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఒక మార్కెట్ షేర్ అయితే వీళ్ళు గ్రాప్ చేసి గ్రో అవుతున్నారు. అందు గురించనే మనం ఈవెన్ చాలా మంచి పిఎంఎస్ లు కూడా యాక్చువల్లీ ఈ స్టాక్ ని అక్యుములేట్ చేసుకోవడం అయితే మనకు కనబడుతుంది. అండ్ వీళ్ళ గ్రోత్ స్ట్రాటజీ గురించి మనం చూసినట్టయితే ఎక్స్పాన్షన్ పరంగా ఆల్రెడీ Q3 లోని 1 lakh SFT యాడ్ చేసినట్టుగా అండ్ త్వరలోనే ఇంకొక 1 lakh SFT ఆపరేషన్ లోకి రానున్నట్టుగా అయితే చెప్తున్నారు వీళ్ళ ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ లోని. అండ్ వీళ్ళ పెన్సిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉన్నదో అది కూడా ప్రోగ్రెస్ బాగానే జరుగుతున్నట్టుగా. అండ్ ఇక్కడ కమర్షియల్ ప్రొడక్షన్ Q4 FY 25 అంటే ఈ ఫైనాన్షియల్ ఎండింగ్ కల్లా ఇక్కడ ప్రొడక్షన్ అయితే జరగనున్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ వీళ్ళు 44 acre ల్యాండ్ పార్సల్ ఏదైతే ఉన్నదో అక్కడ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నట్టుగా అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. సో కెపాసిటీ ఎక్స్పాన్షన్ పరంగా చాలా యాక్టివ్ గా వీళ్ళు కెపాసిటీస్ యాడ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళ డిమాండ్ కూడా అలాగే గ్రో అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ వీళ్ళ కెపాసిటీస్ అయితే పెంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఆర్గానిక్ సైడ్ అయితే ఇన్ఆర్గానిక్ సైడ్ లోని స్కిడో ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో దాంట్లోని 51% స్టేక్ ని ఎక్వైర్ చేసినట్టుగా. దీని ద్వారా వీళ్ళు బ్యాక్ టు స్కూల్ సెగ్మెంట్ BTS సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో దాంట్లోకి ఎంట్రీ దొరికినట్టుగా అండ్ కిడ్స్ యూనివర్స్ లోని వేరియస్ ఆపర్చునిటీస్ ని కూడా వీళ్ళు ఎక్స్ప్లోర్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ మన ఇండియన్ మార్కెట్ మాత్రమే కాకుండా జియోగ్రఫికల్లీ వీళ్ళ ప్రెజెన్స్ ని ఎక్స్పాండ్ చేసుకోవడం గురించి అని చెప్పి ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు వెతుకుతున్నట్టుగా అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. కమింగ్ టు ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో విషయంకి వచ్చేసరికి కొత్తగా రీఫిలబుల్ పెన్స్ ని అడెసివ్స్ అండ్ ఫైన్ ఆర్ట్ ప్రొడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేసినట్టుగా అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పాన్షన్ డిస్ట్రిబ్యూషన్ రిలేషన్షిప్ రిలేటెడ్ గా కూడా మేనేజ్మెంట్ అయితే చాలా కామెంట్ చేశారు. సో ఎవరికైనా కంపెనీ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒకసారి ప్రెజెంటేషన్ చూడండి. డెఫినెట్లీ ఈ కంపెనీ ఒక మేనేజ్మెంట్ అయితే మాత్రం వాళ్ళ సెగ్మెంట్ లోని ఒక మంచి డిస్ట్రప్టర్ గా ముందుకెళ్తూ బాగా గ్రో అవుతున్నారు. నెక్స్ట్ యాపిల్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ నెంబర్స్ మనం కంపేర్ చేసినట్టయితే వీళ్ళ రెవెన్యూస్ లో 42.3% గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఇస్ రియలీ గుడ్. ఎబిటాలో 38.2% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 40.2% గ్రోత్ డెలివర్ చేశారు. అదే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసాం అనుకోండి ఈవెన్ ఇక్కడ కూడా మనకి రెవెన్యూస్ లో 1.5% గ్రోత్, ఎబిటాలో 2.4% గ్రోత్ అండ్ ప్యాట్ లోని 13.9% గ్రోత్ కనబడుతుంది. ఓవరాల్ గా యాపిల్ ఈ క్వార్టర్ అయితే చాలా మంచి నెంబర్స్ రిలీజ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మన సౌత్ పేస్ట్ హాస్పిటల్ చైన్ నారాయణ హృదయలే వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ చూద్దాం. వీళ్ళ P&L నెంబర్ లోకి వెళ్లే ముందు కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ డిస్కస్ చేద్దాం. వీళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ పేషెంట్ IP అంటే ఇన్ పేషెంట్ అండ్ అవుట్ పేషెంట్ ఒక నెంబర్స్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసాం అనుకోండి మంచి గ్రోత్ కనబడుతుంది బౌద్ధ పారామీటర్స్ లోని. అండ్ పేషెంట్ ఫుట్ఫాల్ కౌంట్ ఏదైతే ఉన్నదో అవుట్ పేషెంట్ సెగ్మెంట్ లో మనకు గ్రోత్ కనబడుతుంది కానీ IP సెగ్మెంట్ లో స్లైట్ గా డ్రాప్ అయితే మనకు కనబడుతుంది లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే. అండ్ ICU ఆక్యుపైడ్ బెడ్ నెంబర్ ఆఫ్ డేస్ చూసినట్టయితే యాక్చువల్లీ ICUలోని ఎంత ఆక్యుపెన్సీ పెరిగితే వీళ్ళ రెవెన్యూ అంత పెరుగుతుంది కదా. ఈ నెంబర్ 87 డేస్ నుంచి 96 డేస్ కి ఇంక్రీజ్ అయినట్టుగా అండ్ యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే నెంబర్ ఆఫ్ డేస్ చూసినట్టయితే అది ఆల్మోస్ట్ సేమ్ నెంబర్ ఉన్నట్టుగా మనం చూడొచ్చు. కమింగ్ టు P&L నెంబర్స్ వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా మనకి డీసెంట్ గ్రోత్ కనబడుతుంది. అండ్ నెట్ ప్రాఫిట్ లో చూసినా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ఈ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా మనకి డీసెంట్ గ్రోత్ కనబడుతుంది. ఓవరాల్ గా యాక్చువల్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేశారని మనం యాంటిసిపేట్ చేయొచ్చు. హాస్పిటల్ బిజినెస్ లో మనకి సబ్స్టాన్షియల్ జంప్స్ అయితే ఉండవు, గ్రాడ్యువల్ గ్రోత్ ఉంటుంది. నెంబర్స్ పరంగా మాట్లాడుకోవాలంటే ఈవెన్ స్టాక్ పరంగా కూడా ఏమవుతుంది అంటే ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు కొంచెం పైకి కిందకి మూవ్ అయినా కూడా ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ అంతైతే స్టడీగా గ్రో అవుతాయి. హాస్పిటల్ బిజినెస్ ఒక స్టాక్ ప్రైస్ కూడా అంతే స్టడీగా గ్రో అవుతాయి. బట్ కరెంట్లీ మనం గుర్తుంచుకోవాలంటే మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్ స్టాక్స్ ఒక వాల్యుయేషన్స్ అన్ని కూడా బాగా స్ట్రెచ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఫ్యూ అట్రాక్టివ్ వాల్యుయేషన్ ఉన్న హాస్పిటల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఎవరైనా అలా చూడాలనుకున్నట్టయితే వాల్యుయేషన్స్ చూసి దాన్ని బట్టి హాస్పిటల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. బట్ హాస్పిటల్ స్టాక్స్ అయితే మాత్రం ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లోని షేర్ హోల్డర్స్ కి మంచి వెల్త్ క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్ గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. యాక్చువల్లీ వీళ్ళు రిలీజ్ చేసిన P&L నెంబర్స్ కన్నా కూడా మేనేజ్మెంట్ ఒక కామెంటరీ అయితే మాత్రం చాలా పాజిటివ్ గా ఉన్నది. వీళ్ళు ఎబిటా మార్జిన్స్ ఏవైతే ఉన్నాయి ఫైనాన్షియల్ 25 కల్లా 19% కి గ్రో చేస్తామని అయితే చెప్తున్నారు. కరెంట్లీ చూసినట్లయితే వీళ్ళు ఎబిటా మార్జిన్ 10% గా ఉన్నది. సో 10% నుంచి స్ట్రైట్ అవే 19% గ్రో చేస్తామన్న మేనేజ్మెంట్ కామెంటరీ ఏదైతే ఉన్నదో అది చాలా పాజిటివ్ గా ఉన్నది. అండ్ వీళ్ళ ప్రాఫిట్ గ్రోత్ ఏదైతే ఉన్నదో అది కూడా డబుల్ డిజిట్ లో గ్రో అవుతుందని మేనేజ్మెంట్ ఏదైతే కామెంట్ చేశారో అది మార్కెట్ అయితే చాలా పాజిటివ్ గా తీసుకున్నది. కమింగ్
కమింగ్ టు వీళ్ళ P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి నెట్ సేల్స్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మనకి డీసెంట్ గ్రోత్ కనబడుతుంది. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం చాలా మంచి గ్రోత్ నెంబర్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ P&L నెంబర్ లోని ఒక ఎక్సెప్షన్ లాస్ అయితే ఉన్నది. దానివల్ల ఓవరాల్ గా మనం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ చూసినట్టయితే మాత్రం నెగిటివ్ రిపోర్ట్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. బట్ బిఫోర్ ఈ ఎక్సెప్షన్ లాస్ అండ్ ట్యాక్స్ అమౌంట్ మనం చూసినట్టయితే వీళ్ళ P&L నెంబర్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన అండ్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన కూడా చాలా మంచి నెంబర్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ ఎక్సెప్షనల్ ఐటమ్ కూడా ఈ గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ వీళ్ళ సబ్సిడీ కంపెనీ ఏదైతే ఉన్నదో దాంట్లో స్టేక్ సేల్ చేశారు కదా, దానివల్ల మనకి వస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ బిజినెస్ పరంగా అంత ఇంపాక్ట్ లేదు కాబట్టి ఈవెన్ స్టాక్ పరంగా కూడా మనకు చాలా పాజిటివ్ రియాక్షన్ కనబడింది. నెక్స్ట్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ యాంథనీ వేస్ట్ ఏదైతే ఉన్నదో వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ క్వార్టర్ వీళ్ళు రిలీజ్ చేసిన నెంబర్స్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేస్తే 16% మనకి టాప్ లైన్ లో గ్రోత్ కనబడుతుంది. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఫ్లాట్ ఆల్మోస్ట్ 1% గ్రోత్ కనబడుతుంది. అండ్ ఎబిటా లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 11% గ్రోత్, వెరస్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మనకి 13% డీ గ్రోత్ కనబడుతుంది. అండ్ ఎబిటా మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మనకి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది, కానీ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఎబిటా మార్జిన్స్ లో మనకి డ్రాప్ కనబడుతుంది. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో యాంథనీ వేస్ట్ యొక్క నెంబర్స్ కొంచెం ఓకేష్ అనుకున్నా కూడా కంపెనీ పరంగా మనం మాట్లాడుకోవాలంటే చాలా పాజిటివ్ ట్రాక్షన్స్ జరుగుతున్నాయి కంపెనీలోని. సో ఎవరైనా వేస్ట్ మేనేజ్మెంట్ థీమ్ మీద ఫోకస్ ఉన్నట్టయితే మాత్రం డెఫినెట్లీ ఈ కంపెనీ మీద అయితే వర్క్ చేయొచ్చు. సో తప్పకుండా స్టడీ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ దివిస్ ఈ క్వార్టర్ లో సాలిడ్ నెంబర్స్ ని రిలీజ్ చేసింది. వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ ని అండ్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే సాలిడ్ గ్రోత్ అయితే మనకు కనబడుతుంది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ లో చూసినా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ మార్జిన్స్ పరంగా మనం చూసినా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 25% ఎబిటా మార్జిన్ మెయింటైన్ చేసినట్టయితే ఇప్పుడు అది 31% గ్రో అయింది. సో ఓవరాల్ గా దివిస్ ఈ క్వార్టర్ లో ఒక బ్లాక్ బస్టర్ నెంబర్ ని రిలీజ్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఓన్లీ దివిస్ మాత్రమే కాదు, ఫార్మాస్యూటికల్ ఏపీఐ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ సెంటిమెంట్ అయితే బిల్డ్ చేస్తుంది. దివిస్ మేనేజ్మెంట్ 1500% అంటే ₹30 డివిడెండ్ కూడా రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్ హైదరాబాద్ బేస్డ్ కెమికల్ కంపెనీ విష్ణు కెమికల్స్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ కెమికల్ కంపెనీ ఇది. వీళ్ళ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మనకి డ్రాప్ కనబడుతుంది. ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా మనకి రెవెన్యూస్ లో అయితే డ్రాప్ కనబడుతుంది. ఆల్మోస్ట్ సిమిలర్ థింగ్ మనం ప్రాఫిటబిలిటీలో కూడా చూడొచ్చు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే వీళ్ళ ప్రాఫిట్ నెంబర్ లో డ్రాప్ కనబడుతుంది. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ప్యాట్ లో ఇంప్రూవ్మెంట్ అయితే డెలివర్ చేశారు. అండ్ మేనేజ్మెంట్ ఏం కామెంట్ చేస్తున్నారంటే రెడ్ సీ ఇష్యూ ఏదైతేనో దీనివల్ల ట్రాన్సిట్ టైం 2 to 4 weeks ఇంక్రీజ్ అయినట్టుగా అండ్ కంటిన్యూస్ సప్లైస్ మెయింటైన్ చేయడం కోసం చెప్పి హైయర్ ఇన్వెంటరీస్ మెయింటైన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీలో 7% ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారు కంపెనీ యొక్క ప్రమోటర్స్ ఈ ప్రిఫరెన్షియల్ షేర్స్ అయితే హోల్డ్ చేస్తున్నారు. వాళ్ళు ఫైనాన్షియల్ 24 లోని ప్రిఫరెన్షియల్ డివిడెంట్ ఏదైతే ఉన్నది 5.3 crores వర్త్ దీన్ని 100% వేవ్ ఆఫ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ కామన్ షేర్ హోల్డర్స్ కి ఫేస్ వాల్యూ మీద 15% అంటే 0.3% డివిడెంట్ కూడా రికమెండ్ చేశారు. ఓవరాల్ గా మాట్లాడుకోవాలంటే ఈ టఫ్ క్వార్టర్ లో కూడా విష్ణు కెమికల్స్ డీసెంట్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని చిన్న చిన్న కంపెనీస్ చాలా మంచి నెంబర్స్ ని రిలీజ్ చేసి అవి మీ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. అందులో ముందుగా మనం మాట్లాడుకోవాలంటే కృష్ణ డిఫెన్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నదో వీళ్ళు లాస్ట్ ఇయర్ హాఫ్ ఇయర్లీ పీరియడ్ అండ్ లాస్ట్ హాఫ్ ఇయర్లీ పీరియడ్ తో కంపేర్ చేసినట్టయితే వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లోని సాలిడ్ గ్రోత్ నెంబర్ ని డెలివర్ చేశారు. సేమ్ థింగ్ మనం ప్రాఫిటబిలిటీ నెంబర్ లో కూడా చూడొచ్చు. ప్రీవియస్ హాఫ్ ఇయర్లీ నెంబర్ అండ్ అలాగే లాస్ట్ హాఫ్ ఇయర్లీ నెంబర్ ఏదైతే ఉన్నదో దాంతో కంపేర్ చేస్తే సాలిడ్ గ్రోత్ కనబడుతుంది. నెక్స్ట్ ఇంకొక స్మాల్ కంపెనీ అషిమా లిమిటెడ్ ఏదైతే ఉన్నదో వీళ్ళు కూడా వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని 38 crores రెవెన్యూ జనరేట్ చేస్తే ఇప్పుడు వీళ్ళ రెవెన్యూస్ ఏకంగా 146 crores కి గ్రో అయ్యి అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో మనం కంపేర్ చేసినా కూడా వీళ్ళ రెవెన్యూస్ లోని ఆల్మోస్ట్ క్లోజ్ టు 100% గ్రోత్ అయితే కనబడుతుంది. అండ్ ప్యాట్ నెంబర్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాసెస్ డిక్లేర్ చేసినట్టయితే ఈ క్వార్టర్ లోనే ఏకంగా 95 కోట్ల ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. అండ్ లాస్ట్ క్వార్టర్ లోనే యాక్చువల్లీ 3,44,00,000 ప్రాఫిట్ నెంబర్ డిక్లేర్ చేసినట్టయితే అక్కడ నుంచి 95 crores ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ అనేది చాలా ఎక్సెప్షనల్ నెంబర్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్మాల్ కంపెనీ ఏబిఎం నాలెడ్జ్ ఈ కంపెనీ నెంబర్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు కూడా రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిటబిలిటీ నెంబర్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 100% ప్లస్ గ్రోత్ అయితే మనకు కనబడుతుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ రీసెంట్ ఐపీఓ అండ్ అడ్వర్టైజింగ్ కంపెనీ ఆర్కే స్వామి ఏదైతే ఉన్నదో వీళ్ళ నెంబర్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు కూడా వీళ్ళ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 82.69 crores డెలివర్ చేసినట్టయితే ఈ క్వార్టర్ లో 118 crores కి వీళ్ళ రెవెన్యూస్ అయితే గ్రో అయ్యి అండ్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ ప్యాట్ నెంబర్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 20 crores ప్యాట్ డిక్లేర్ చేసినట్టయితే ఈ క్వార్టర్ లోని 26 crores ప్యాట్ డిక్లేర్ చేశారు. అదే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసాం అనుకోండి సూపర్ గ్రోత్ కనబడుతుంది. లాస్ట్ క్వార్టర్ లో జస్ట్ 5.61 crores ప్యాట్ డిక్లేర్ చేశారు. అక్కడ నుంచి 26 crores అంటే 5
times పైనే వీళ్ళ ప్రాఫిట్ నెంబర్ లో గ్రోత్ కనబడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మార్కెట్ అవర్స్ లో హెచ్బిఎల్ పవర్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ నెంబర్ లాస్ట్ సేమ్ క్వార్టర్ లో 402 crores డెలివర్ చేసినట్టయితే ఈ క్వార్టర్ లోనే 610 crores గ్రో అయ్యి అండ్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే స్లైట్ గ్రోత్ కనబడుతుంది. అండ్ నెట్ ప్రాఫిట్ నెంబర్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ సేమ్ క్వార్టర్ లో 34 crores నెట్ ప్రాఫిట్ వీళ్ళు డిక్లేర్ చేసినట్టయితే ఈ క్వార్టర్ లో 81 crores గ్రో అయింది, విచ్ ఇస్ రియలీ గుడ్ గ్రోత్. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా స్లైట్ గ్రోత్ అయితే కనబడుతుంది. అండ్ ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో హెచ్బిఎల్ పవర్ డిక్లేర్ చేసిన నెంబర్స్ చూసినట్టయితే మంచి నెంబర్స్ డిక్లేర్ చేశారు. కాకపోతే స్టాక్ కూడా అంతే రన్అప్ అయిపోయింది కదా. అంత రన్అప్ అయిపోయినప్పుడు బేసికలీ ఇలా నెంబర్స్ డెలివర్ చేసినా కూడా మనకి పెద్ద సర్ప్రైజ్ పాజిటివ్ సైడ్ జంప్స్ అయితే ఉండవు అన్లెస్ వీళ్ళు ఎక్సెప్షనల్ గ్రోత్ డెలివర్ చేస్తే తప్పించి. అండ్ ఇన్ఫాక్ట్ ఇంత రన్అప్ అయిన తర్వాత రిస్క్ యాక్చువల్లీ అంతే పెరుగుతుంది అన్నమాట. నెగిటివ్ సైడ్ సర్ప్రైజ్ ఎప్పుడైనా ఉన్నదనుకోండి స్టాక్స్ పడడం కూడా అలాగే పడతాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షో ద్వారా మన టీం అయితే మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు అనుకున్నాను. వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిపోవడానికి వీడియో లైక్ చేయనట్లయితే వీడియో లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా షేర్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.